మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దొరలు భూస్వాములు పేద ప్రజలను పెట్టే వేధింపులు భరించలేక నాడు అడవి బాట పట్టాడు. అడవి బాట వదిలి నేడు ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చాడు. హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కందుకూరి వెంకటయ్య. ఆయన నాడు అడవి బాట ఎందుకు పట్టాడు, నేడు భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చాడో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. పోరుబాటలో పోరాటం చేసి నేడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసినటువంటి వెంకటయ్య గారు అయితే మనతో ఉన్నారు. అసలు అప్పుడు ఆ పోరుబాటకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికం వైపు ఎందుకు వచ్చారనేది మాత్రం మనం అడిగి తెలుసుకున్నాం. మనతో ఎవరైతే వెంకటయ్య గారు ఉన్నారు. అంటే చెప్పండి, అప్పుడు అసలు మీరు ఎందుకు ఉద్యమంలోకి వెళ్ళవలసి వచ్చింది, ఉద్యమంకి వెళ్ళడానికి కారణాలు ఏంటి అసలు? భూస్వాముల ఉమ్, ఇప్పుడు నేను జీతం ఉన్నా. ఉమ్, జీతం ఉంటే ఓర్వపోయేది. ఉమ్, నా తుమిడే జీతం. ఉమ్, ఇట్లా జీతం ఉండి అయితే ఎంతో మందిని ఓర్వకుండా చేసి నన్ను సుతా అదే కాళ్ళ కింద ఇబ్బంది పెట్టుడు, కొట్టించుడు, తట్టించుడు, ఏమన్నంటే పోలీసులో పట్టించుడు, వీళ్ళేడా వాళ్ళేడా అని చెప్పి వేధించుకుంటా వాళ్ళ కాళ్ళ కింద వంగి ఉమ్, ఎప్పుడు ఇక్కడనే కాళ్ళ కింద ఉండేటట్టు చేసుకుందామని ప్రయత్నానికి నేను ఒప్పుకోలే. ఉమ్, ఒప్పుకోక అప్పుడు జీతాలందరినీ తీసుకొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పి మనం జీతం పెంచుకుందాము, కైకిలు పెంచుకుందాము, ఆడవాళ్ళకు మానడే, ఉమ్, మా ఆడవాళ్ళకు అడ్జడి చేసినాం, ఉమ్, మగవాళ్ళకు గిద్దడి చేసినాం. ఉమ్, ఇట్లా చేస్తే అట్లా పండ్లు బంధు పెట్టించి ఇది చేసినాం అని చెప్పి నేను బాగా కొట్టించుడు బాగా. ఉమ్, ఆ, ఈ బాధలకు తరించలేక ఇక తట్టుకోలేక నేను మాంతపురం రాగన్న వచ్చి కూలి సంఘం పెట్టి, పాలేరు సంఘం పెట్టి, ఆ పాలేరు సంఘంలో నన్ను పెద్ద మనిషిని చేసి అందరికి కూడా కొట్టుకుంటా చేస్తే జీతాలు పెంచిన. చెరువు మాకు పరం పొగ్గాలని చెరువు దున్నిచ్చిన. ఆడికెళ్ళి మాకు ఇంత ఈ లొల్లితోని ఇండ్ల సాగిచ్చిండ్రు. అప్పుడు మన గాంధీరావు గారు ఇచ్చినప్పుడే మాకు ఇచ్చారు అన్నట్టు, లొల్లి మీదనే ఇళ్ళ సాగిచ్చిండ్రు. 2-3 ఎకరాలు ఇళ్ళ సాగిచ్చిండ్రు. కొంతమంది సచ్చినోడు మాత్రం ఏం చేయలేదు. అవతల ఉన్న వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. తట్టుకోలేక అవతల చూసి ఏది వెంకటరెడ్డి ఇచ్చిండు, రామచంద్ర రెడ్డి ఇయ్యలే, చిన్నారెడ్డి ఇయ్యలే, కొట్టిచ్చేది. కంకులు చేను వేసినాం, కంకులు చూండే కొట్టించుండు. ఇబ్బంది ఇబ్బంది చేస్తే ఈ బాధకు తట్టుకోలేక పొద్దుకి ఇంత వండలేదు. పొద్దుకి అయితే పోలీసులు వచ్చి పట్టుకపోతారని అక్కడిక్కడ వండుకుంటా దాగుండుకుంటా ఆ పని చేసుకుంటా పోతే లాస్ట్కు ఇక వీళ్ళకు చేయొద్దు అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రాఘవులతోని, రామిరెడ్డితోని, వేరే మల్లేశం ఉండే అప్పుడు. వేరే మల్లేశ్తో మాట్లాడి మనం ఇట్లా మంచిగా కై కట్టుకుంటేనే వాళ్ళు అది చేస్తారని చెప్పి ఆ పోరు బాటలో పోవాల్సి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అందులోకి అంటే పోరుబాటలో నడవడం జరిగింది? పోరు బాటలో దగ్గర దగ్గర 20 ఏళ్ళ దినం. ఎన్టీ రామారావు ఇంద్రంగ పాలిత ఉన్నప్పుడే ఎన్టీ రామారావు వచ్చిండు. వాడు 10 ఏళ్ళు చేసిపోయా, వీడో 10 ఏళ్ళు చేసిపోయా, మళ్ళీ వీడో 10 ఏళ్ళు చేసే దగ్గర దగ్గర 20-30 సంవత్సరాలు అందులో పనిచేసిన. లాస్ట్కు ఈ నాతాడికి వీళ్ళు వస్తా అంటే పోతా అంటే వాళ్ళెవరు వీళ్ళెవరు ఈయన చేస్తానని చెప్పి నన్ను బాగా కొట్టితే చంపించే ప్రయత్నం గొల్లపర చంపిర్రు. మీ ఊళ్ళోనే కాదు, అక్కడ కనకేనే కాదు, ఇక్కడ భూపతినే కాదు, గాల కనకేం చంపారు, కొమరేం చంపారు, ఇలా కొమరేం చంపారు. ఆఖరికి ఇట్లా చంపుడు పెడతా అంటే ఇక నన్ను చంపుతారనే భయానికే పోలీసులు పట్టుకుపోయి విడిచిపెట్టపోయి అప్పటికే ఫోటోలు తీసుడు, ఇది చేసుడు, అది చేసుడు, హుజరాబాద్లో కొట్టుడు, మృగంలో కొట్టుడు, డ్యామ్లో కొట్టుడు, ఇదంతా అయింది. ఏమున్నా ముద్దరు ఇద్దరు ఇట్లా పెట్టించుకున్నారు. లాస్ట్కు ఇక పటేలు మంచోడు ఉండి వెంకటయ్య అప్పుడు సత్యనారాయణ గెలిచిండు. ఈ పటేలు మళ్ళీ గెలిపించినాము. గెలిపించినాక వెంకటయ్య నువ్వు ఇక పొరపాటు చేసి వాళ్ళతో మమేకం కాకు, చంపుతారు నిన్ను, చచ్చే బదులు మని ఉండు, ఇట్లా బతుకునికి భూమి సాగుందంటే ఇక సప్పుడు వచ్చి వాళ్ళ మాటలోకి వెళ్ళి
భక్తున్నయి ఆంజనేయ మాల వేసుకున్నా, మాల వేసుకొని ఇక మా వాళ్ళందరూ సుతా పోలీసోళ్ళు నమ్మలేరు నన్ను. పోలీసోళ్ళు నమ్మక అది చేస్తారని చెప్పి ఖచ్చితంగా నాకు సహకరించి కొంతమంది ఉమ్, సహకరించి గుడి కట్టించి విగ్రహాలు పెట్టించి మా ఆ రామచంద్ర రెడ్డి చేపట్టే పైన రామచంద్ర రెడ్డి ఇక నేను ఊరుకున్నాకనే చంపేసిండ్రు. నేను బంద్ అయినాకనే నేను బంద్ అయినాక ఇక తట్టుకోలేక వీడు మళ్ళీ సాగనీయడని చెప్పి ఆ, అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి పోవడానికి అంటే ఇప్పుడు ఈ కూలీ రేట్లు పెంచలేరు ఇక్కడ బాగా ఇబ్బంది పెడతారని మీరు అటు వెళ్ళా మరి? కూలీ రేట్లు పెంచలేరు, జీతం 4 గుంచాల జీతం, వాళ్ళ ఇబ్బంది 3 శాతాలనే చేయడం అంతా మానడి జీతం చేయలేము అని చెప్పి బంద్ పెడితే ఇక నన్ను కొట్టి చూసి ఇబ్బంది పెట్టి వీళ్ళ బాధ తట్టుకోలేకనే ఇక అందులోకి పోయినాకనే ఇక పోలీసులు వీళ్ళు తట్టు మళ్ళీ పోలీసులు కూడా ఓకే, మరి ఇక్కడ ఎందుకు గుడి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇక్కడ? మరి మీరు ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మాల స్వీకరించరా ఎట్లా? మానసిక అంటే నేను ఇక బతకలేను, నన్ను నమ్మరెవరు, ఇక నేను ఆంజనేయ మాల వేసుకున్నాక వాళ్ళు సుత స్వాములు కలిసిండ్రు, వెంకటయ్య నీ జోలికి ఎవరు రాడు అని చెప్పి దయానంద స్వామి ఉండే పోటు పెట్టిన అక్కడ దయానంద స్వామి నిన్నెవడు చంపడు నా జిమ్మదారి ఆయన చెప్పినాక గుడి కట్టాలి మంచిగా భక్తుని కావాలి అని వాళ్ళంతా వచ్చి ఇక్కడ పండుగ చేసి బ్రహ్మాండంగా చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నిర్మించినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఎందుకు నిర్మించారు? అసలు మీకు ఎందుకు నిర్మించాలని అనిపించింది? నేను భక్తుని కావాలి నేను ఇక అవతల నమ్మలేరు నన్ను, ఎవరితో నక్కర్లేదు నాకు, ఇక ఎవరితో నక్కర్లేదు, ఇక దేవుని పైన దేవుని సేవన చేస్తా, నేను ఇక్కడ సచిగా మంచిదే అని చెప్పి ఇక అప్పచెక్క విరమించుకున్నా. విరమించుకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి అప్పచెప్పిండు అన్నాడు. అప్పచెప్పినాక పోలీసు వాళ్ళు సుతా ఫోటోలు తీసుకుని విడిచిపెట్టాను. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాడు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఆధ్యాత్మికం వచ్చిన తర్వాత ఎట్లున్నది? ఏం చెప్పాలి, అప్పుడు ఇంట్లో తిని పండలేదు, వ్యవసాయం చేయలేదు, కొట్టుడు తిట్టుడు, ఎప్పుడు చంపుతాడు ఎక్కడ పెడతాడు ఏం చేస్తావు, ఊళ్ళో పోలీసులు ఉండనియారు, తట్టుకోలేక చంపే సమయానికి నేను వ్యవసాయం చేసుకుంటా భక్తుని అయితే నేనుగా అని చెప్పి ఈ గుడి కట్టించడం జరిగింది. అది భక్తులు కలిసి వాళ్ళు మా జిమ్మదారి, నువ్వు భక్తునిగా ఎవడత్తుడు నాదడిరా అని చెప్పి ఆ స్వామి దయానంద స్వామి బ్రహ్మానంద స్వామి కర్మాలు ఉంటాడు ఆయనే ఇక సప్తజక విరమించుకున్నా. నాకు ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. అప్పుడు పేద ప్రజల కోసం జీతాలు పెంచినాం, భూములు ఇప్పించినాం, కైకిలు పెంచినాం, ఆ ఇబ్బందికి పోలీసు వాళ్ళతో కొట్టించిండు, వాళ్ళ పనులు బంద్ పెడితే కొట్టించిండు, తిట్టించిండు, ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంట్లో పడనీయలేదు. ఈ బాధకు తట్టుకోలేక ఇక ఇబ్బంది తట్టుకోలేకనే సప్పుడు ఇక ఆనాడు పేదలు చేసిన, కైకిలు పెంచిన, జీతం పెంచిన, భూములు పెంచిన, నన్ను చంపే సమయానికి నన్ను ఇక చంపేటప్పుడు కూలీలు చూసా వాళ్ళండి అయినరు, వాళ్ళండి వారు అయినరు, అందరికి వచ్చాడు వడతాను చెప్పుకుంటూ పోతా అంటే ఇక సప్పుడు నాకు దించిన పని లేదు అని వాళ్ళతో చెప్పినా వినలే వాళ్ళు, ఊకుందామని అట్లా పోదామని వినపోతే ఇక సప్పుడు మీరు ఎట్లా పోయినంటే ఆడ వాడు వచ్చా వీడు వచ్చి అంతా చచ్చారు, ఏం లాభం చెప్పి నీకు అందరు చచ్చినాక నాకెందుకు పార్టీ, నేను సపరేట్గా విరమించుకొని ఉన్నాయా. ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎవరు జోలికి పోను, ఎవరి వార్త పోరు, నన్ను ఎవరైనా తప్పని ఏమన్నదండి అంతే. సర్వలోక సుఖీభవ ప్రజలంతా చల్లగా ఉండాలి, ఇప్పటికైనా భక్తులమై మంచిగా కలిసిమెలిసి మంచిగా ఉండాలి అని నేను నిర్మించిన అయ్యా. సుఖీభవ సమస్త సుఖీభవ తతస్థు. ఓం నమ శివాయ తతస్థు. సో చూసారు కదండి, అంటే నాడు పోరుబాటలో పేదల కోసం ఉద్యమం చేశాడు, నేడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసి గుడి నిర్మించాడు, ఆయనే వెంకటయ్య. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.